బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అంటే కులాన్ని చంపాలి అని అంటే నువ్వు రాజకీయాలు చేస్తే సావదు, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే సావదు, నువ్వు ఇంకా ఏం చేసినా కులాన్ని నువ్వు చంపలేవు. ఎందుకు అనంటే కులము ప్రాణం ఎక్కడున్నదో ఫస్ట్ నీకు తెలవాలి. అది మైండ్, అది ఒక మానసిక భావన. ఈ మానసిక భావన అనేటటువంటిది మంత్రంలో ఉంది. ఆ మంత్రము మతంలో ఉన్నది, ఆ మతము బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది. కాబట్టి పెరియార్ లాగా బ్రాహ్మడు ఒక పాము కనిపిస్తే మొదట మీరు పామును వదిలేసేయండి, బ్రాహ్మణ్ణి చంపండి అన్నట్టుగా అంబేద్కర్ చెప్పకుండా కులం అనేటటువంటిది మతంలో ఉంది, మతము మంత్రం లోపల ఉంది, మంత్రం బ్రాహ్మడి చేతుల్లో ఉన్నది. మనము మంత్రాన్ని చంపకపోతే కులాన్ని చంపలేము. మంత్రాన్ని చంపితే మతం చస్తుంది, మతం చచ్చిపోతే కులం చస్తుంది, కులం పోతే సమానత్వం వస్తుంది.